సర్క్యూట్ని డిజైన్ చేసి మనము దాన్ని ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ డిజైన్ చేయాలి. డిజైన్ అంటే సర్క్యూట్ బోర్డు మొబైల్ ఫోన్ తయారు చేయాలనుకో, యూజువల్గా మొబైల్ ఫోన్ తయారు చేయాలి. మీకు లోపల సర్క్యూట్ కావాలా, ఎలక్ట్రానిక్స్ 1s and 0s ఉండాలి కదా. సో అక్కడ ఫస్ట్ థింగ్ అంటే ఆ మొత్తం డిజైన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనే దానికి దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ VLSI మొత్తం. నాట్ అబౌట్ లాంగ్వేజ్ వెరిలాగ్ ప్రోగ్రామ్ అనేది కాదు, జస్ట్ వాట్ ఈస్ ద డిజైన్ ఫ్లో అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం చేస్తాం, సో ఒక మొబైల్ ఫోన్ తయారు చేయాలన్నాడు, అసలు ఏమేమి ఉండాలి దాంట్లో, దాని స్పీడ్ ఎంత ఉండాలి, డేటా రేట్ ఎంత ఉండాలి, ఎంత ప్రాసెసర్ ఉండాలి, ఎంత ర్యామ్ ఉండాలి అని స్పెసిఫికేషన్ తీసుకుంటాం. స్పెసిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ ఏం కావాలో తీసుకోవడానికి స్పెసిఫికేషన్ అంటారు. అర్థం? సో మీకు ఇప్పుడు ఒక డ్రెస్ స్టిచెస్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఒక డ్రెస్ స్టిచ్చింగ్ మీకు క్లాత్ ఇచ్చారు, క్లాత్ రెడీగా ఉంది. సో అక్కడ డిజైన్ స్పెసిఫికేషన్ ఏ ఫంక్షన్కి ఎలా వెళ్ళాలనుకున్నాయి, దీన్ని జుబ్బాగా కుట్టాలా, షర్ట్లా కుట్టాలా అని మిమ్మల్ని అడగడాన్ని డిజైన్ స్పెసిఫికేషన్ అంటే మిమ్మల్ని అడగడాన్ని అంటారు. దాన్ని బేస్ చేసుకొని సింపుల్ లాంగ్వేజ్లో అతను ఏమైతే చెప్పాడు అంటే నాకు ఇలా కావాలి డ్రెస్ అని ఇలా కావాలని చెప్పాడు, దాని బిహేవియర్ అంటే హౌ ఇట్ లుక్స్ లైక్ అనే దాన్ని చేయడానికి బిహేవియర్ స్పెసిఫికేషన్ అంటే ఎలా కనపడాలి. డిజైన్ వేరు, బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ హౌ దట్ మెషిన్ యాక్ట్స్, ఎలా పని చేయాలి అనేది బిహేవియర్ అంటే మన బిహేవియర్ లాగా. డిజైన్ స్పెసిఫికేషన్ అంటే ఎలా ఉండాలి అని చెప్పడానికి, ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయడానికి తేడా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉండాలి అన్నా అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డిజైన్. నాకు ఇలా ఉండాలి. హౌ యూ బిహేవ్ అంటే నిజంగా క్లాస్లో ఎలా ఉంటున్నారు మీరు అనేది, హౌ యూ ఆర్ రెస్పాండింగ్ అంటే నేను చెప్పి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు లేదా బిహేవియర్. దిస్ ఈజ్ వాట్ ఐ సే, దిస్ ఈజ్ వాట్ యూ డూ, అర్థం? బిహేవియర్. ఈ నుంచి అంటే నీకు ఒక సర్క్యూట్ డిజైన్ తయారు చేయాలనుకో, ఆ సర్క్యూట్ ఎలా ఉండాలని ఎవడో ఒక కంపెనీ చెప్పాడు. అంటే ఒక ఆఫీసర్ ఒక కంపెనీ అమరాజా కంపెనీ నా దగ్గరికి వచ్చి నాకు ఐసీ ఇలా మొబైల్ ఫోన్ ఇలా ఉండాలని చెప్పాడు అంటున్నారు. సో దాన్ని ఇలా ఉండాలని నువ్వు ఇంజనీర్గా ఇక్కడ రాసి పెడుతున్నావు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మనం ఎంటర్ అయ్యేది ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఎంటర్ అవుతాం, బిహేవియర్లో ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏం చేస్తాము, ఓకే మీకు ఏం కావాలంటున్నారు, ఏదో బ్లాక్ ఇస్తారు, ఇక్కడ ఇన్పుట్ ఇస్తారు, ఇక్కడ 1011 అని ఇస్తారు, ఇక్కడ అవుట్పుట్లో 0011గా ఇట్లా ఏదో రావాలి అని ఒక బ్లాక్లో ఒకటికి చేసి చూపిస్తాయి. దట్ కమ్స్ అండర్ బిహేవియర్ స్పెసిఫికేషన్. అంటే ఇన్ డెప్త్గా ట్రాన్సిస్టర్ వాడికి తెలియాల్సిన అవసరం లేదు, డయోడ్ టెంట్ తెలియాల్సిన అవసరం లేదు, రేస్ట్ ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ దట్ దాని బిహేవియర్ తెలిస్తే ఇది కమ్స్ అండర్ బిహేవియర్ డిస్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ గోస్ టు RTL డిస్క్రిప్షన్, వేర్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్కి రీచ్ అయ్యాయి. అంటే ఈ బ్రాడ్ థింగ్ని నెక్స్ట్ దీంట్లోనే ఒక అండుగేట్ ఇక్కడ పెట్టుకో. అంటే ఇక్కడ బాగా ఇంజనీరింగ్ డెప్త్గా వస్తుంది, అండుగేట్ రావాలి, ఇక్కడ నాట్ గేట్ కావాలి, ఇలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వి కాల్ దిస్ RTL డిస్క్రిప్షన్ అంటారు. సో దీన్ని అగైన్ ఇంకా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 ఉన్నాయంలో, సో ఇక్కడ నుంచి డేటా వస్తుంది ఇన్పుట్. ఈ డేటా ఈ బ్లాక్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏం జరగాలి, ఇక్కడికి వెళ్ళి ఏం జరగాలి, ఇక్కడి నుంచి ఏం జరగాలి, ఇట్లా మొత్తాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వి కాల్ ఇట్ as RTL డిస్క్రిప్షన్. రిజిస్టర్ లెవెల్లో ఎలా రావాలి డేటా, ఎలా పోవాలి అనేదాన్ని వి కాల్ దిస్ రిజిస్టర్ లెవెల్ అంటారు. సో నెక్స్ట్ సింథసిస్ ఇస్ కాల్డ్ as, సో మనం ఇప్పుడు ఈ రెండు థింగ్స్ మనం ఏం చేస్తాం ప్రోగ్రామింగ్ లో రాస్తాం. లైక్ వి యూజ్ ద లాంగ్వేజ్ కాల్డ్ as, 2 లాంగ్వేజెస్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ as VHDL అండ్ Verilog STL అని 2 లాంగ్వేజెస్ కింద. ఈ ప్రోగ్రామింగ్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఇదే, ఈ రెండు నేర్చుకొని రాసి పెడతాం. సో ఇట్స్ లుక్స్ లైక్ Verilog అనేది ఇట్స్ లుక్స్ లైక్ C ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది. Verilog లుక్స్ లైక్ C ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది. అంటే ఇఫ్ కేసు, ఎల్స్ కేసు, స్విచ్ కేసు ఇవన్నీ ఉండొచ్చు, వైట్ కేసు, వెన్ కేసు ఇవన్నీ ఉంటాయి. VHDL ఆల్మోస్ట్ లుక్స్ లైక్ మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది. మైక్రో ప్రాసెసర్ కూడా ప్రోగ్రామ్ రాసారా, మూవ్ A, B రాసారా లాస్ట్ ఇయర్? మైక్రో ప్రాసెసర్ ల్యాబ్ లేదా? మైక్రో ప్రాసెసర్ ల్యాబ్ రా ఎప్పుడు మైక్రో ప్రాసెసర్ ఇప్పుడు లేదు సార్. సో మొన్న మీకు ఫస్ట్ బేసిక్స్ చెప్పినప్పుడు మీకు హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ చెప్పారు. లో లెవెల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, మెషిన్ కోడ్ అని.
మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అసెంబ్లీ కోడ్ అని, హై లెవెల్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్. సో ఏది ఫాస్ట్ గా రన్ అవుతుంది? సో మీకు ఒక ప్రాసెసర్ ఇలా ఉంది, అంటే కంప్యూటర్ ప్రాసెసర్ యాక్చువల్గా వర్క్ చేయాలి ఫస్ట్. సో దీనికి అర్థమయ్యే భాష చెప్పడానికి వీ కాల్ ఇట్ యాజ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అండి. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ దీనికి యాజ్ అర్థం అంటే మెషిన్ అర్థం చేసుకునే భాషని వీ కాల్ ఇట్ యాజ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అండి. అంటే మనకు అర్థం కాదు, అంటే మనకి ఈ భాష చూస్తే మనకి ఏం అర్థం కాదు, ఓన్లీ మెషినే అర్థం చేసుకున్నాం, అంటే ఒక కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతాం. ఆ లాంగ్వేజ్ వీ కాల్ ఇట్ యాజ్ మెషిన్. సో దీని నుంచి ఇంకొక అంటే మెషిన్ అంత దారుణంగా అర్థం చేసుకోలేదు కాబట్టి కొంచెం మెషిన్కి కంఫర్టబుల్గా కొంచెం మనకు కంఫర్టబుల్గా ఉన్నదాన్ని వీ కాల్ ఇట్ యాజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, దాన్ని దీన్ని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఇది 100% మెషిన్కి అర్థమవుతుంది, ఇది 50% మెషిన్కి 50% మనకు. అంటే దీన్ని మనం రాయగలం, చేయగలం. కాదంటే అంటే ఊరికే సింపుల్గా వచ్చి అర్థం కాదు, దాన్ని బాగా నేర్చుకొని ఒక 2-3 నెలలు కష్టపడితే తప్ప వాటి ప్రోగ్రామింగ్ రాయలేదు, ఎందుకంటే మెషిన్కి సొగపడుతుంది కదా. నెక్స్ట్ లెవెల్ని వీ కాల్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ మిషన్కి ఏం అర్థం కాదు, 100% మనకే అర్థమవుతుంది, ఇది మనకే అర్థమవుతుంది. సో ఇది మనకే అర్థమవుతుంది, కానీ మిషన్ వర్క్ చేయాల్సిన యాక్చువల్గా మిషన్ చేయాలి. సో అప్పుడు ఈ 100% మనకు అర్థమయ్యేదాన్ని దానికి ప్రాసెస్ ఇవ్వడానికి మళ్ళీ మనం ఒక కన్వర్టర్ వాడుకోవాలి. కన్వర్టర్, వాట్ ఇస్ ద కన్వర్టర్ రోల్? విచ్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ టు రోల్. ఈ లెవెల్కి మార్చలేదు, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? అసెంబ్లీ లెవెల్, అసెంబ్లీ లెవెల్ నుంచి ఏం కావాలి? సో ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ లో ఎగ్జాంపుల్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్, జావా, ఓకే, C++, పైథాన్, ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్. అంటే మనకి ఈజీగా అర్థమైతే ఇంటీజర్ A, B అని పెడతాం, బట్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లో దానికి అర్థం కాదు. సో దానికి మళ్ళీ మనం కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్, మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్. సో ల్యాబ్ లో ఇప్పుడు చేస్తాం మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్, మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఏం రాస్తామంటే రాస్తాం మూవ్ A, B ఇలా ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే కొంచెం డిఫికల్టీ, అంటే ఈ సి ప్రోగ్రామింగ్ అంత ఈజీగా ఉండదు. మీకు సి ప్రోగ్రామింగ్ కష్టమైతే నేను ఏం చెప్పాను, ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. దాంట్లో ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఈజ్ సి ప్రోగ్రామింగ్. ఓకే, కొంచెం మీరు ఇంజనీరింగ్గా డిఫికల్ట్గా ప్రిపేర్ చేసుకోగలిగింది మిషన్ లెవెల్, అసెంబ్లీ లెవెల్. ఇది మనకు అసలు రాదు, ఇది రాదు, నీకు రాదు, నాకు రాదు, ఎవరైనా చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ విచ్ ఈజ్ కాల్డ్ ప్రాసెసర్, ఈ 3 లెవెల్. సో ఇక్కడ 2 లాంగ్వేజెస్ లో వెరిలాగ్ లాంగ్వేజ్ అనేది కొంచెం సి ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది, అంటే ఇట్ కమ్స్ అండర్ హై లెవెల్ లాంగ్వేజ్. VHDL is comes under assembly level language లాగా ఉంటుంది, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ సార్ ఏదైనా లాంగ్వేజ్ భాషతో మాట్లాడడం కదా, నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తానా, ఇక్కడ ప్రోగ్రామ్ రాసుకున్నా ఒకటే కదా సార్, రెండింటిలో రాసుకోవచ్చు కదా. విచ్ ఈస్ మోర్ బెనిఫిట్ ఫర్ యూ? నీకు బెనిఫిట్ ఏది? హై లెవెల్. విచ్ ఈస్ మోర్ బెనిఫిట్ ఫర్ కంప్యూటర్? సరే ఇప్పుడు నేను దీంట్లో రాశాను ప్రోగ్రామ్ అంటే యాడ్ చేయమని పని ఇచ్చాను, ఈ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ మైక్రో ప్రాసెసర్ రాశాను, ఇక్కడ సి ప్రోగ్రామ్ రాశాను. ఓకే, సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఫర్ ఏ కంప్యూటర్? అంటే అక్కడ ఆన్సర్కి ఇది ఆన్సర్కి ఏం తేడా కనబడుతుంది? స్పీడ్. ఫస్ట్ థింగ్ ఈజ్ స్పీడ్. ఏ స్పీడ్? ఇక్కడ ఇక్కడ వెళ్ళలేదు కదా. సో దిస్ ఈజ్ మోర్ స్పీడ్, ఇది మోర్ స్లో, చాలా స్లో. నెక్స్ట్ సైజ్, అంటే డేటా ప్రోగ్రామ్ యొక్క సైజ్. ఇది మనం ఇంగ్లీష్లో ఏదో రాసి పెట్టేస్తాం, ప్రతి దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేయాలి, కన్వర్షన్లో మళ్ళీ పెద్దది అవుతుంది. అర్థమైంది? కన్వర్టర్లో మళ్ళీ ఇది ఏమైతుంది, పెద్దది అవుతుంది. సో డేటా సైజ్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఈ నుంచి ఇది కన్వర్ట్ చేయాలి కదా, ఆ కన్వర్టింగ్ పని ఎవరు చేయాలి?
అంటే నేను చెప్తాను యాడ్ చేయాలి, a ప్లస్ b యాడ్ చేయాలి. ఇక్కడ చెప్పాను a ప్లస్ b. ఈ ఎడిషన్ యూజ్ చేస్తున్నారు, మిషన్ లేదు, ప్రాసెస్ చేస్తారు కూడా. నీకు యాడ్ చేయాల్సిన a ప్లస్ b ఎడిషన్ యూజ్ చేయాలి. a లో 2 ఉంది, b లో 2 ఉంది, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4 అని చేయాలి. ఈ ఎడిషన్ యూజ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి. ఓకేనా? సో ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో అంటే అది తీసుకొని ప్రాసెస్ చేస్తుంది హ్యాపీగా. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఉంటే అప్పుడు మిషన్ ఏం చేయాలి, ఫస్ట్ అదే దానికి భాష అర్థం కాలేదు కాబట్టి ఏం చేయాలి, కన్వర్ట్ ఎవరు చేసుకోవాలి, మిషనే చేసుకుంటుంది. మిషన్ని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని మిషన్ లెవెల్లో మార్చుకొని మళ్ళీ మిషన్ లెవెల్ నుంచి అర్థం చేసుకుంటుంది. సో ప్రాసెస్ డబుల్ పని అయింది ఇప్పుడు. అర్థమైనా? ఓకే, మీరు నాతో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయరా అన్నాను. సో మీరు నాతో డైరెక్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడి పర్లేదు. సో లేదు మీరు తెలుగులో చెప్పేసి మీరు వెళ్ళిపోయారు. సో నాకు ఆ పని చేసి పెట్టి నేను తెలుగులో చెప్పేసి నాకు తెలుగు అర్థం కాదు. ఏం చేయాలి, మళ్ళీ తెలుగులో నుంచి ఇంగ్లీష్లో మార్చుకొని ఇంగ్లీష్లో నేను చేసుకొని మీకు భాష దాన్ని పని చేసి పెట్టాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ రాశారు. ఇప్పుడు దీని నుంచి ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, విలువగా అసెంబ్లీ లెవెల్ మార్చుకోవాలి, మిషన్ లెవెల్ మార్చుకోవాలి, మళ్ళీ అర్థం చేసుకుని యాక్చువల్ పని చేయాలి. ఎంత డిలే వచ్చింది, ప్రాసెస్ ఎంత పని పడింది, ఎంత మెమరీ వేస్ట్ అయింది. అర్థమైనా సార్? మరి అంత వేస్ట్ అయితే ఉంటే కూడా మనం ఎందుకు సార్ ఇక్కడ ఇది చేస్తున్నాం, ఇది చేసుకోవచ్చు కదా సార్? చెప్పండి. Why we are not going here? Why we are going here? Why we are not going here? No. ఇది నేర్చుకొని చేయాలంటే కనీసం మీకు 2-3 సంవత్సరాలు పడుతుంది. ఎక్స్పర్టైజ్ కావాలి. అంత ఎక్స్పర్టైజ్ మార్కెట్లో లేరు. అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ ఫోర్స్ లేరు. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ మీరు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోండి, దాంట్లో బాగా గ్రిప్ రావాలంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్ రావాలంటే 1 నెల 2 నెలలు పెట్టి కూర్చుంటే అయిపోతుంది. ఇది నేర్చుకోవాలంటే మైక్రో ప్రాసెసర్ అయితే నేర్చుకోవాలి, ఫస్ట్ డిజిటల్ డిజైన్ నేర్చుకోవాలి. డిజిటల్ డిజైన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ అయినోడు 10th క్లాస్ అయినోడు కూడా షాప్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. బట్ మైక్రో ప్రాసెసర్ అనే ప్రోగ్రామింగ్ బయట షాపులు ఎక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఎక్కడ బోర్డులు చూసారా? మైక్రో ప్రాసెసర్ నేర్పిస్తాం, మైక్రో కంట్రోల్ నేర్పిస్తాం, ఎక్కడ చూసారా? ఎక్కడ నేర్చుకోవాలి? కాలేజీలో ఈసీ వాళ్ళే నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోరు. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ అర్థం కావాలంటే ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నేర్పించాలి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నేర్పించాలంటే ఈసీ1 నేర్చుకోవాలి. ఈసీ1 నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం నేర్చుకున్నారు? ఈసీబీఎస్ నేర్చుకున్నారు. ఈసీబీఎస్ ఇన్ని నేర్చుకుంటే తప్ప మైక్రో ప్రాసెసర్ రాదు. సో అంత టైం ఒక ఇంజనీర్ మీద పెట్టడానికి లేదు. సో అంత కాస్ట్ అంటే ఈ లెవెల్ లాంగ్వేజ్, ఇప్పుడు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాయాలంటే బయటకు వెళ్తే 20-30 లక్షలు శాలరీ ఉంది, ఎవరు రాడు. ఎందుకంటే వాడు నేర్చుకున్నంతా కలిసి అప్పుడు బిల్డప్ ఇచ్చుకుంటాడు, డబ్బు సంపాదించుకోలేదు. ఇప్పుడు డాక్టర్ 15 సంవత్సరాలు చదివాడు, ఎంబీబీఎస్ చదివాడు, పీజీ చదివాడు, డిఎం చేశాడు. సో లాస్ట్కి ఆ డబ్బును సంపాదించుకోవాలి కదా. సో ఒకసారి వాడి దగ్గర ఓపీ అంటే ఒకసారి పేషెంట్ పోయాడు అనుకో, వాడు ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ఉంటుంది. ఎంబీబీఎస్ డాక్టర్కి అయితే 200 ఓపీతో వెళ్ళిపోతారు. అట్లా డాక్టర్ యొక్క కాస్ట్ ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళ ఎంత ఎక్స్పర్టైజ్ ఆ విషయంలోనే డిసైడ్ చేస్తారు. అట్లా ఇక్కడ కూడా వీడి కాస్ట్ ఎక్కువ, అర్థం? వీడు చీప్, 10,000 ఇస్తే వచ్చేస్తారు. మీకు సి కూడా మీరు లాస్ట్ ఇయర్ నేర్చుకోలేదంటే మీకు 10,000 కూడా దండ. అర్థమైనా? ఈ దరిద్రమే దండమే, ఈ కాన్సెప్టే వేస్ట్. దీనికన్నా ఇది బెటర్. ఇది రాకపోతే నెత్తి మీద కొట్టేసుకొని పడుకోవాలి. సో ఈ 2 లెవెల్ లాంగ్వేజెస్ లో Verilog is more about C programming language. VHDL is more about microprocessor assembly level language language. So the complexity is more in VHDL. Complexity ఎక్కువైతే ఏమైతుంది? వాట్ ఇస్ ద యూజ్? స్పీడ్ పెరుగుతుంది. ఒక విషయం కాంప్లెక్స్ ఉందని నేను నేర్చుకోనంట. ఎవరైనా కాంప్లెక్స్ మీరు నేర్చుకుంటారా? బట్ అయినా నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు సి ప్రోగ్రామ్ ఈజీగా ఉంది, ప్రతి ఒక్కటి నేర్చుకోగలరు, అందుకే 2 లక్షల శాలరీ ఇస్తున్నాం. ఇది కష్టంగా ఉంది, కాంప్లెక్స్ది. ఇది నేర్చుకున్నోడికి 20 లక్షలు ఇస్తున్నాం. ఏం చేస్తారు మీరు? కాంప్లెక్స్ నేర్చుకుంటారా, సింపుల్ నేర్చుకుంటారా? మనిషి మెంటాలిటీ బట్టి ఏం చెప్తారు. కానీ అంటే మామూలు సి ప్రోగ్రామ్ నుంచి 20 లక్షలు సంపాదించాలని 10 సంవత్సరాలు పడుతుంది.
అసెంబ్లీ లాంగ్వేజ్ కష్టపడి నేర్చుకొని ఒక సంవత్సరంలో 20 లక్షలు సంపాదిస్తున్నప్పుడు దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నాడు ఎక్కువ కాంప్లెక్సిటీ నేర్చుకుంటాడు, తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నాడు సింపుల్ నేర్చుకుంటాడు ఎట్లా బతుకుతాడు. ఓకే, సో ఈ టూ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రిజిస్టర్ నుంచి డేటా ఫ్లో అవ్వాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎన్ని భాషలు ఉన్నాయి? ఎన్ని లాంగ్వేజెస్? 2 లాంగ్వేజెస్. దే ఆర్ కాల్డ్ as VHDL, Verilog. సో VHDL అనేది మోస్ట్ కాంప్లెక్స్ గా ఉంటుంది బట్ ఫాస్టర్ గా స్పీడ్ గా యాక్ట్ చేస్తుంది. Verilog అనేది మోస్ట్ సింపుల్ గా ఉంటుంది బట్ వెరీ స్లో ప్రాసెస్ కంపేర్డ్. మరి ఏది వాడతామే? మాకు సీనియర్ రాస్తా ఫస్ట్ సీనియర్ ఇచ్చిన అది వచ్చినాక కావాలంటే VHDL నేర్చుకుంటాం. సో మీ సిలబస్లో ఓన్లీ Verilog ఉంది, VHDL లేదు. సో కానీ ఒక్కొక్క కంట్రీ ఒక విధంగా ఫాలో అవుతుంది. ఇప్పుడు యూరోపియన్స్ అంతా ఏంటంటే కాంప్లెక్స్ నేర్చుకొని తక్కువ పని టైం చేసి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. యూరోపియన్ జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఈ కంట్రీస్ అన్ని ఎలా ఉంటాయంటే తెలివితేటలను వాడుకొని మనిషి నుండి ఇంటెలిజెంట్ యానిమల్ కదా, మన తెలివిని వాడుకొని తక్కువ పని చేయాలి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటాడు యూరోపియన్. ఇండియన్స్ ఎలా ఉంటారు? బొడ్డు సాగర్ చేసైనా సరే సింపుల్ తీసుకుంటాం, మైండ్కి పని చెప్పకూడదు, ఫిజికల్ పని చెప్పాలి. అంటే రాత్రి రోజులు కష్టపడతాం కానీ క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఉండదు, స్మార్ట్ వర్క్ ఉండదు. సో ఇండియాలో ఫేమస్ లాంగ్వేజ్ ఇది, యూఎస్ఏలో Verilog, VHDL. యూరోపియన్ కంట్రీస్ అంతా ఫేమస్ అనేది VHDL. ఓకేనా? సో మీరే కాదు, మీ అన్నలు, మీ చెల్లెళ్ళు, మీ అక్కలు అందరూ కాలేజీలో కూడా Verilog నేర్చుకుంటారు, VHDL ఎవరికి రాదు. మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే ఫారెన్ కంట్రీ బుక్స్ ఉంటాయి అవి తెచ్చుకొని VHDL నేర్చుకున్నారంటే మీరు ఫారెన్కి వెళ్ళిపోయి ఇండియాలో పనిచేయలేదు. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ అంతా కూడా ఏం వాడుతున్నారు? Verilog వాడుతున్నారు, వాళ్ళకి రాదు. ఓకేనా? మీకు అది యూట్యూబ్లో కూడా VHDL ప్రోగ్రామింగ్ వీడియోస్ రమ్మంటే రావు, Verilog వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న కంప్యూటర్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తుంటారు కదా, ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఇంకా లోపల ట్రాన్సాక్షన్స్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అనేది అది మీకు అవసరం లేదు. మీకేంటి ఇది ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, ఏం అవుట్పుట్ రావాలి ఇది ఒకటి చెప్పి దాని ప్రోగ్రామింగ్ లాగా రాసి పెడితే చాలు. ఓకేనా? ఇక్కడ సింథసిస్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో అదే గీసేస్తుంది, అదే డ్రా చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as లాజిక్ సింథసిస్. లాజిక్ మీరు రాసిన లాజిక్ ని సింథసిస్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్ లాగా వేసి పెట్టడాన్ని we call as సింథసిస్. అండ్ నెట్ అంటే వైర్లు కూడా కనెక్ట్ చేస్తారు. ఏ ట్రాన్సిస్టర్ నుంచి ఏ ట్రాన్సిస్టర్ రావాలి, ఏ ట్రాన్సిస్టర్ నుంచి ఏ ట్రాన్సిస్టర్ రావాలి, వైర్లు కూడా కనెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ లాజిక్ సింథసిస్. Got it? Now once it is gone, ఆ కనెక్షన్ వచ్చాక సో మన ప్రోగ్రామింగ్ ఈ లెవెల్లో చేయొచ్చు, ఈ లెవెల్లో చేయొచ్చు, ఈ 3 స్టెప్లు అవాయిడ్ చేసి ఈ లెవెల్లో కూడా చేయొచ్చు. అంటే మోర్ ఇంజనీర్ అనుకున్నావు డైరెక్ట్గా, మోర్ ఇంజనీర్ అంటే డిజిటల్ ఫైనాన్స్ అంతా బాగా వచ్చు అనుకున్నావు, డైరెక్ట్గా ఒక అండిగేట్ వాడేసి అండిగేట్ వాడేసి ఇక్కడ ఏ పెట్టేసి ఇక్కడ బి పెట్టేసి అండిగేట్ వాడాలి అని మెన్షన్ చేయగలిగితే దిస్ కమ్స్ అండర్ గేట్. అంటే గేట్ లెవెల్లో ప్రోగ్రామింగ్ రాయాలి. అండిగేట్ వాడాలా, ఆర్ గేట్ వాడాలా, ఎక్స్ఆర్ వాడాలా అని తెలిసిండాలి. వేరే ఈ రెండింటికైతే అవసరం లేదు. అంటే ఎట్లా సింపుల్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్లో ఏం తెలియాలంటే ఏ బి ఒక నాట్ గేట్ తీసుకో, వాట్ ఈస్ నాట్ గేట్? నాట్ ఏమైంది 0 ఉంటే 1 వస్తుంది, 1 అయితే 0 వస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఈ 0 అయితే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది 0 అయితే 1 రా, ఇది 1 అయితే 0 రా. సో ఈ లెవెల్లో ఎలా రాస్తామంటే ఓకే ఇఫ్ a is equal to 0 అయితే b వాల్యూ ఏం తీసుకోవాలి 1. else a is equal అంటే a is 0 కాబట్టి ఏముంటది 1 అయితే else అయితే b is equal to 0. ఇక సి ప్రోగ్రామింగ్ లాగా రాసేయచ్చు. ఇప్పుడు నాట్ గేట్ అనేది ఉంది అనే విషయం ఇక్కడ అక్కడ మెన్షన్ చేసావా? మెన్షన్ చేయలేదు, జస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసుకుంటే అయిపోయావు. ఇప్పుడు కూడా అవుట్పుట్ వస్తుంది నీకు. వేరే ఈ లెవెల్లో లాంగ్వేజ్ అయితే నాట్ ఆఫ్ ఓకే అవుట్పుట్ ఇదేంటి అది అవుట్పుట్ ఎక్కడ తీసుకున్నాం ఇది కదా, b is equal to నాట్ ఆఫ్ e అని రాశాను. అంటే ఇప్పుడు నాట్ గేట్ వాడాలి అని మీరు రాసేసారు. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్?
ఇది ప్రోగ్రామింగే. ఇప్పుడు నాట్ అనే మీనింగ్ ఎక్కడ ఉంటుంది యూజువల్గా ఆ ప్రోగ్రామ్ లోపల ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే మీనింగ్ ఎక్కడ ఉంది సి ప్రోగ్రామ్ రాసినప్పుడు లోపల చూసుకుంటుంది. ఇప్పుడు ఇఫ్ అనే మీనింగ్ ఏడుంది లోపల చూసుకుంటుంది. అట్లా ఇప్పుడు నాట్ గేట్ వాడాలని ఎలక్ట్రానిక్స్ వాడికి మట్టికే తెలుస్తుంది. డిజిటల్ మ్యాథ్స్ చదవకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిన వాడికి నాట్ గేట్ వాడాలని తెలుస్తుందా? తెలియదు. సో 10th క్లాస్ వాళ్ళకి లో లెవెల్ థింకింగ్ ఈ లెవెల్లో అయిపోతారు. ఈ లెవెల్లో ప్రోగ్రామ్ వేస్తారు. ఎలక్ట్రానిక్స్ బాగా వచ్చిన వాళ్ళు అంత స్లో ప్రాసెస్ ఎందుకు డైరెక్ట్గా నాట్ గేట్ వాడుకుంటూ పోతుంది కదా. నాట్ గేట్ వాడు దట్ ఇస్ కాల్డ్ గేట్ లెవెల్ ప్రోగ్రామింగ్. గేట్స్ సహా మెన్షన్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ గేట్ లెవెల్ ప్రోగ్రామింగ్. ఓకే, నెక్స్ట్ గేట్ లెవెల్ అయిపోయాక నెక్స్ట్ ఏం కావాలి? ప్లేసింగ్ అండ్ రూటింగ్. అగైన్ వైర్ కనెక్షన్స్ రూటర్స్ చేయొచ్చు. లాస్ట్ ఫిజికల్ డిజైన్. బోర్డు సర్క్యూట్ ప్రింట్అవుట్ బయటకు వచ్చేస్తారు. సర్క్యూట్ డిజైన్ ఎలా ఉండాలో వచ్చేస్తారు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో విచ్ ఈస్ మోర్ ఫాస్ట్? బిహేవియర్ లెవెల్ గేట్ లెవెల్ ఫాస్ట్? గేట్ లెవెల్ ఇస్ మోర్ ఫాస్ట్. అండ్ ఉన్న ప్రాబ్లం ఏంటి? మీకు నాలెడ్జ్ ఎక్కువ వచ్చిండాలి. డిజిటల్ మ్యాథ్స్ చాలా బాగా వచ్చిండాలి. ప్రోగ్రామింగ్ సో ఒకే ప్రోగ్రామ్ ఇప్పుడు 3 విధాలు రాయొచ్చు కావాలంటే. ఇలా బిహేవియర్ లెవెల్ రాయొచ్చు, కావాలంటే ఆర్టీఎల్ లెవెల్లో రాయొచ్చు, లేకంటే గేట్ లెవెల్లో రాయొచ్చు, ఇంకా వేరే లెవెల్లో రాయొచ్చు. అంటే లోపల ఒక అందుకే నాట్ గేట్ లోపల ఏముంటుంది యూజువల్గా సిమాస్లు ఉంటాయి, పిమాస్ ఎన్మాస్ ఉంటాయి. అవి పెడితే పిమాస్ 1 ఉండాలి, ఎన్మాస్ అంటే ఇంకా ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ స్విచ్ లెవెల్ ప్రోగ్రామింగ్. స్విచ్ లెవెల్ స్విచ్చెస్తో సహా రాయేస్తారు. సో ఎక్కువ క్లియర్గా రాయడం వల్ల మీకు ఏమో అడ్వాంటేజ్? స్పీడ్ పెరుగుతుంది, చాలా స్పీడ్ పెరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అబ్స్ట్రాక్షన్ అండి. So levels of abstraction. What is abstraction? What is abstract meaning is imaginary. ఎక్కువ ఊహించుకోవడానికి ఇమాజిన్. లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ మనం 4 ఉన్నాయి, 4 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ ఇస్ కాల్డ్ యాజ్ బిహేవియర్. ఓకే, సెకండ్ లెవెల్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్టీఎల్ ఆర్ డేటా ఫ్లో. Okay, third level is called as gate level. Fourth level is called as switch level. These are the 4 ways of writing a program, HDL program in Verilog. Verilog 4 ways to write. First behavioral model write, RTL data flow model write, gate level write, switch level write. What is behavioral level is nothing but just the logic itself. The logic itself ఒకటే రాస్తాం. అంటే బిహేవియర్ ఎలా ఉండాలో రాస్తాం. అండ్ ఇఫ్ కేసు ఎల్స్ కేసు రాసి చేసేస్తే దట్ కమ్స్ అండర్ బిహేవియర్. ఓకేనా? ఇప్పుడు ఒక నాట్ గేట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ గేట్ వాల్యూతో రాస్తారు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఎల్స్ బి ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్స్ B is equal to 0. ఇట్లా సింపుల్ గా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ బిహేవియర్. ఓకేనా? ఇక్కడ గేట్ల గురించి దేని గురించి ఐడియా ఉండాల్సిన అవసరం లేదు. బిహేవియర్ లెవెల్. ఆర్టీఎల్ లెవెల్లో వచ్చి సో అసైన్ అనే వర్డ్ వాడేసి సో బికి ఏం రావాలంటే సో నాట్ ఆఫ్ ఏ అని ఒక సింబల్ వాడారు. ఇది వాడారు, నెగేషన్ అని వాడారు. డిజిటల్ ట్రాన్స్లేషన్ నెగేషన్. ఈ సింబల్ వాడితే డేటా ఏలో ఏ డేటా ఉంటుందో దానికి నెగేషన్ అయ్యి బిలో అసైన్ అవ్వాలి అని ఇక్కడ ఈ వర్డ్ మెన్షన్ చేస్తే దిస్ కమ్స్ అండర్ ఆర్టీఎల్ డేటా ఫ్లో. Is it fine? So next, third level is called gate level, where we are explaining about that we are using gate itself. అంటే b is equal to not of a రాస్తాం. అంటే నాట్ అనే గేట్ ని వాడి ఆ నాట్ గేట్ ఏ ఇన్పుట్ ఇస్తే దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. అంటే దీన్ని ఇంకా ఇట్లా రాయొచ్చు. నాట్ లో ఏ కామా బి ఇట్లా ఇంత సింపుల్ గా నాట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏ,
అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇలా సింపుల్ గా రాసి పెట్టేస్తే అంటే ఇంకా ఏ బి ఏమైతారో నెగేషన్ అవ్వాలో ఏం డీటెయిల్ అవసరం లేదు. నాట్ గేట్లు రాస్తే నాట్ గేట్ వాడుకో అని చెప్పగలిగితే జస్ట్ ఆ గేట్ ని మెన్షన్ చేస్తే దిస్ కమ్స్ అండర్ గేట్ లెవెల్ కోడ్. ఇలా కాకుండా కింద రిజిస్టర్స్ తో అంటే ట్రాన్సిస్టర్స్ తో ట్రాన్సిస్టర్ ఒక ట్రాన్సిస్టర్ యూజువల్గా ఏంటంటే నాట్ గేట్ మెన్షన్ చేయాలంటే లోపల మాస్ టెక్నాలజీ వాడతారు, మాస్ఫెట్స్ వాడతారు. వాట్ ఈస్ దట్? మాస్ఫెట్స్, మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. సో దాంట్లో యూజువల్ గా పీమాస్ ఎన్మాస్ వాడతాం యూజువల్ గా. ఒక నాట్ గేట్ రావాలంటే పీమాస్ ని, సో పీమాస్ అనే గుర్తుకి ఇక్కడ ఇది పెడతారు, ఇది పీమాస్ అని చెప్పడానికి. సిమిలర్లీ ఎన్మాస్ అని చెప్పడానికి ఇలా ఎన్మాస్ అని వాడతాం యూజువల్. ఇది పీమాస్, ఇది ఎన్మాస్. సో దీనికి ఇక్కడ VDD పవర్ సప్లై చేసి ఇక్కడ గ్రౌండ్ కి ఇచ్చేసి ఇక్కడ అవుట్పుట్ తీసుకొని ఇక్కడ దాని ఇన్పుట్ ఇస్తే ఇది దిస్ కమ్స్ అండర్ యువర్ స్విచ్ లెవెల్. అంటే యాక్చువల్ గా మన సర్క్యూట్ డయాగ్రామ్ యాక్చువల్ గా ఎట్లా రావాలంటే ట్రాన్సిస్టర్స్ రావాలి. మనం సిలబస్ లో BJTs చదివాం, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, రివర్స్ బయాస్ అంటే ఫార్వర్డ్ బయాస్ అంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఉండవు. CMOS అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉంటుంది. CMOS దాని సింబల్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. అది మీరు చెప్పింటారు సార్, గేట్ ని కంట్రోల్ చేసి కరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది అనేది ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ స్విచ్ లెవెల్ ఇలా రాస్తాం, PMOS ఈజ్ ఈక్వల్ టు 1, NMOS ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నాట్ గేట్. ఇట్లా మాస్ లెవెల్ లో రాస్తాం. దిస్ కమ్స్ అండర్ స్విచ్ లెవెల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఒకే ప్రోగ్రామ్ నాట్ అనే ప్రోగ్రామ్ మనం బిహేవియర్ రాయొచ్చు, డేటాలో రాయొచ్చు, గేట్ రాయొచ్చు, స్విచ్ రాయొచ్చు. ఓకే, మీకు ఏది కంఫర్టబుల్ అయితే అలా చేయొచ్చు. మీకు గేట్ లెవెల్లో తెలిస్తే నాట్ లో రాసేసేయండి. ఓకే, సో ఇప్పుడు లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఎవరికి ఎక్కువ ఇక్కడ? వాట్ ఇస్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? యూజువల్ గా ఇమాజినేషన్. లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఎవరికి ఎక్కువ? వీటిలో ఇమాజినేషన్ ఎక్కడ ఎక్కువ? స్విచ్ కేస్. స్విచ్ బిహేవియర్. స్విచ్ అన్న చదువుతండి, క్లాస్ బాగా అర్థం. బిహేవియర్ అని చదువుతండి, గేట్ అని చదువుతండి. ఎవరికి అర్థం కాలేదు, అర్థం కావాలని చదువుతండి, అందరికి అర్థం కాదు. ఏంటి బిహేవియర్ హ్యాస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. కరెక్ట్. ఎందుకు? సర్క్యూట్ లోపల ట్రాన్సిస్టర్ ఎలా ఉండాలో ఇదంతా వాడికి ఏం అవసరం లేదు. అంటే వాడు ఊహించేసుకుంటాడు, చేసుకుంటుంది. వాడికి ఏం అవసరం లేదు, అంటే అంత నాలెడ్జ్ కూడా వాడు అవసరం లేదు. A0 అయితే B1 అవ్వాలి, B0 అయితే A1, అంతే వాడికి అవసరం. అంటే మిగతాదంతా జరిగిపోతుందని వాడు ఊహించేసుకుంటాడు, సర్క్యూట్ తయారైపోతుంది. బట్ ఈ లెవెల్లో మోర్ నాలెడ్జ్ కావాలి. PMOS లో 1 వెళ్ళాలి, 0 వెళ్ళాలి. సో అబ్స్ట్రాక్షన్ లెవెల్ ఇక్కడ హైయెస్ట్ నుంచి లాస్ట్ కిందకి లోయెస్ట్కి వెళ్తారు, లోయెస్ట్కి వెళ్తారు. ఓకేనా? స్పీడ్ విషయంలో ఏది ఎక్కువ స్పీడ్? ఇక్కడ స్విచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వెళ్తారు, ఇది హైయెస్ట్. లోయెస్ట్ అనేది చెప్పేది లోయెస్ట్ నుంచి ఇట్లా కిందకి హైయెస్ట్ వెళ్తారు స్పీడ్. అర్థమైనా? మీకు డిఫికల్టీ లెవెల్ ఏది? స్విచ్ లెవెల్ ఇస్ మోర్ డిఫికల్ట్. మామూలుగా ఇప్పుడు అడిగితే మనకి బిహేవియర్ లెవెల్ కూడా మీకు చాలా డిఫికల్టే. అర్థమైనా? బిహేవియర్ కూడా చాలా డిఫికల్టే, కానీ అట్లా కూడా కష్టపడి సిలబస్ లో నేర్చుకుంటాం. సో బిహేవియర్ కొంచెం ఈజీ అవుతుంది. ఇది కాలేజ్ అయినా నేర్చుకుంటాం. ఓకేనా? బై రాసుకో.